ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ అను నేను ఈ రోజున క్రైస్తవ సమాజం మీద, దళితుల మీద, మరి ముఖ్యంగా పాస్టర్ల మీద గౌరవప్రదమైనటువంటి హోదాలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ గారు రఘురామ కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు మాకు చాలా బాధను, వేదనను కలిగించాయి. ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ తరపున వారు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో మేము బాధతో వారికి ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తిని చేయటానికి మేము ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. గోదావరి జిల్లాల్లో సహజంగా అందరూ సహనాన్ని, ఓర్పును కలిగి ఉంటారు అనేటువంటి మాట మనందరికీ విదితమే. సత్యశ్యామలమైనటువంటి పచ్చ పైరుతో ఎప్పుడూ కన్నుల విందుగా కనపడేటువంటి ఈ ప్రాంతంలో మత కల్లోలాలు, మత విద్వేషాలు రగిలించబడటం అనేది చాలా వేదనకరంగా ఉంది. ఈ సమయంలో ప్రత్యేకంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గౌరవనీయులు రఘురామ కృష్ణరాజు గారికి మేము కొన్ని ప్రత్యేకమైనటువంటి మనవులు చేయటానికి ఆశపడుతూ ఉన్నాం. రాములు వారి గుడు లేక గొంతేరమ్మ దేవత యొక్క గుడో ఏర్పాటు విషయంలో జరిగినటువంటి అలజడ మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఉన్నట్టుండి ఆకస్మికంగా పాస్టర్ గారుల మీదకి వారు దృష్టి సారించడం అనేది మాకు అర్థం కావట్లేదు. ఆకివీడులో 113 చర్చిలకు నోటీసులు ఇవ్వటానికి మేము సిద్ధం చేశామని చెప్పడం జరిగింది. వారు మీడియా సమావేశంలో కూడా తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా అనైతికంగా నిర్మాణం చేశారు అనే విషయం వారు తెలియజేశారు. చర్చిలు కొరకు మాత్రమే ఈ మాట వర్తిస్తుందా? దేవాలయాలు నిర్మాణం చేయబడినటువంటి సంగతి మనకు తెలిసిందే, మసీదులు నిర్మాణం చేయబడిన సంగతి కూడా మనకు తెలిసిందే. కొంతమంది వారి గృహాల పైన ప్రేయర్ రూమ్స్గా, ప్రేయర్ హాల్స్గా నిర్మాణం చేసుకున్నారు. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు అన్నట్లుగా మాట్లాడారు. కలెక్టర్ గారి పర్మిషన్ తప్పనిసరి అనేటువంటి విషయము వారు తెలియపరిచారు. అయితే ఇక్కడ చట్టపరంగా కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మీడియా ద్వారా ప్రజాప్రతినిధుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. స్థానిక మున్సిపాలిటీ, పంచాయతీ భవన నిర్మాణ అనుమతులు ఆ యొక్క డిపార్ట్మెంట్స్ వారు అందజేస్తే సరిపోతుంది. కంపల్సరీగా కలెక్టర్ గారు ఇవ్వాలనేటువంటి నినాదం లేదు. ఒకవేళ ఈ 113 చర్చిలు అనైతికంగా కట్టారు అనేటువంటి వివరణ వారిస్తే కట్టబడినటువంటి హిందూ దేవాలయాలకి అనుమతులు ఉన్నాయా? మసీదులకు అనుమతులు ఉన్నాయా? రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 25 ప్రకారం ఎవరికి వాళ్ళు వారి యొక్క మత స్వేచ్ఛను వారు అవలంబిస్తూ వారు నమ్మిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని వారు ప్రచారం చేస్తున్నారు, ప్రకటన చేసుకుంటున్నారు. ఆర్టికల్ 14, 15 సమానత్వాలు, 19 వ్యవస్థలుగా ఏర్పాటు చేసుకొని వారు నమ్మిన నమ్మకాన్ని ప్రకటన చేసుకోవటం, ఈ విషయాలన్నీ కూడా రాజ్యాంగం కల్పించిందే కదా.